నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడుతా ఎపిసోడ్ 3. తింగరోడు అని నోట్లో తిట్టుకొని అతని గది దగ్గరికి వచ్చేసరికి అతడు అప్పుడే బయటికి వస్తున్నాడు. దాంతో బలంగా ఉన్న అతన్ని ఎదని ఆమె పూల చెండులా ఢీకొట్టింది. సున్నితమైన ఆమె శరీరం అతనికి మెత్తగా తాకడంతో అతనికి మైకం కమ్మింది. తన్మయత్వంతో ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచాడు శిఖర్. ఆమెకి మాత్రం అతడు గట్టిగా రాయిలా తగిలాడు. ఆమె శరీరంతో పాటు ఆమె పొడవాటి సంపెంగ లాంటి ముక్కుకి దెబ్బ గట్టిగానే తగిలింది. అబ్బా అని చేతితో ముక్కును రుద్దుకుంటూ తన ముందు గజస్తంభంలా నిలబడి ఉన్న అతన్ని తల ఎత్తి చూసింది. శిఖర్ సీరియస్గా ఆమెనే చూస్తూ ఉన్నాడు. తలుపు కొట్టి రావడం ఎలాగో నీకు తెలియదు, కనీసం చూసుకొని నడవడం కూడా రాదా? కోపంతో ఆమె మీద గట్టిగా అరిచాడు. నాకేం తెలుసు మీరిలా గుమ్మానికి అడ్డంగా బలిసిన దున్నపోతులా నిలబడి ఉంటారని. చేతులు గాలిలో ఊపుతూ వెటకారమాడింది సంయుక్త. ఏంటి నేను దున్నపోతా? వాట్ డు యూ మీన్ అని నడుముకు చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చూసి ఆమెను చూశాడు. మీనింగ్ తెలియకుంటే వెళ్ళి కిట్టుని అడుగు, వాడు చెప్తాడు పొగరుగా అనేసి స్టైల్గా తల ఎగరవేసింది సంయుక్త. నేను అన్నది అర్థం తెలియక కాదు, నన్ను అంత మాట అంటావా అని ఆమె చెవి మెలేశాడు శిఖర్. ఒరేయ్ ఎన్ఆర్ఐ వదలరా, నొప్పి పెడుతోంది అని చెవి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ గింజుకుంది ఆమె. ఒరేయ్నా? మరింత ఆశ్చర్యపోయిన శిఖర్ తన కళ్ళు చిన్నవి చేసి, ఇప్పుడు నువ్వన్నది నన్నేనా అంటూ ఆమె చెవి వదిలి ఆమె చెయ్యి పట్టి గదిలోపలికి లాగి గోడకి లాక్ చేశాడు. అతడు ఆమెను సీరియస్గా చూస్తుంటే, ఏ డౌటా? నీకేమైనా చౌడా? ఇక్కడ ఉన్నది నువ్వొక్కడివేగా మరింత పొగరుగా అంది సంయు. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? అయినా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నీకు నువ్వే తెగ తిప్పేసుకుంటున్నావు, నీలో నువ్వే తెగ ఫీల్ అయిపోతున్నావు. నేను నువ్వెవరో తెలియదు అన్నాను అంతేనా? గుర్తుకు రావడం లేదు అన్నాను, దాంతో కుళ్ళుకొని చచ్చావు. అసలేంటి నీ ప్రాబ్లం అంటూ ఆమెను అడిగాడు శిఖర్. సూదంటులా గుచ్చుకుంటున్న అతని చూపుల ధాటిని తట్టుకోలేక తన తలతో పాటు తన చూపులను నేల మీద వాల్చింది సంయు. ఆమె మౌనంగా ఉండడంతో అడిగేది నిన్నే గంభీర స్వరంతో అన్నాడు శిఖర్. మరి నేనెవరో గుర్తులేదు అంటే కోపం రాదా? ఉక్రోషంతో అంటూ తల ఎత్తకుండా కనురెప్పలు మాత్రమే ఎత్తి అతన్ని చూసింది సంయు. ఆమె మాటలతో అతనికి నవ్వు వచ్చింది, కానీ దాన్ని పెదాలపైకి రానివ్వకుండా లోపలే దాచాడు. నిజమే, నాకు గుర్తులేదు కాబట్టి అలా అన్నాను. అయినా నిన్ను గుర్తుపెట్టుకోవడానికి నువ్వేమైనా క్వీన్ విక్టోరియావా, ఎలిజబెత్ రాణివా అంటూ ఆమెను చూసి కనుబొమ్మలు ఎగరవేశాడు. దాంతో ఆమె మనసు చివుక్కుమంది. కలవ పువ్వు లాంటి ఆమె కళ్ళల్లో తడి చేరింది. కోపం ఆమె ముక్కు కొసను చేరడంతో అది ఎర్రబడింది. వాళ్ళైతేనే గుర్తుంటారా, నేను గుర్తుండనా? ఉడుకుబోతుతనంతో సూటిగా అడిగింది సంయు. ఉండవని శిఖర్ తల అడ్డంగా ఊపాడు. దాంతో సంయుకి రోషం పొడుచుకొచ్చింది. తనకు ఇరువైపులా ఉన్న అతని చేతులను తొలగించి అక్కడి నుండి బయటకు రావాలని చూసింది. అతడు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఆమె 2 భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. నేనెవరో తెలియదు అన్నావు కదా, ఇంకెందుకు నన్ను ముట్టుకుంటున్నావు? ఉడుకుబోతుతనంతో అన్న సంయు. వదిలితే నేను వెళ్తాను అని ముఖం పక్కకు తిప్పుకుంది. వదలకపోతే? టీజింగ్గా అన్నాడు అతడు. ఏడుమొహం పెట్టి గట్టిగా అరుస్తాను అంది. అరుస్తావా? ఏమని? కళ్ళు చిన్నవి చేసి చూశాడు. బావా అని ఏదో చెప్పబోయి టక్కున మాటను ఆపేసింది సంయుక్త. ఆమె పిల్ల చేష్టలకి అతనికి ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా చిరునవ్వు అతని పెదాలను చేరింది. అతని నవ్వును చూసి మరింత ఉడుక్కుంది సంయు. పర్వాలేదు, నువ్వు నాకు గుర్తులేకపోయినా నేను నీకు బాగానే గుర్తున్నాను కదా, అది చాలు. ఉఫ్ అని గాలిని ఆమె ముఖం మీద ఊది ఆమె ముఖంపై పరుచుకున్న వెంట్రుకలను వెనక్కి తోశాడు. ఒక్కసారిగా సమ్మోహనమైన పవనమేదో ఆమె ముఖంపై వింజామరలా వీచినట్టు అనిపించింది. తన్మయత్వంతో గల్లు గట్టిగా మూసింది. అతడు ఆమెనే చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి అతన్ని సూటిగా చూడలేక తన చూపులను ఎటో సారించి, అమ్మ నిన్ను భోజనానికి రమ్మంది, అది చెప్పడానికి వచ్చాను అని తన భుజాల మీద ఉన్న అతని చేతులను విడిపించుకొని గదిలో నుండి జింకలా బయటకు పరిగెత్తింది. వెనక నుండి అతడు నవ్విన నవ్వు మెట్లు దిగుతున్న ఆమెకు సన్నగా వినిపించింది. ఛ, బావకు నేనిలా ఎలా దొరికిపోయానేంటి అని తన చేతితో తన నెత్తిమీద చిన్నగా తట్టుకొని తన గదికి పరిగెత్తింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపు చేసుకోవడానికి మంచం మీద వెనక్కి వాలింది.
అమ్మాయి లాస్య, ఈ పనులన్నీ నేను చూస్తాను, నువ్వెళ్ళు. అవతల అబ్బాయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి భోజనాలైన తర్వాత డైనింగ్ టేబుల్ సదురుతున్న లాస్యతో అంది ఆమె అత్త విమల. లాస్యకి రిషిత్తో పెళ్ళై నెల రోజులయ్యింది. కొత్తగా పెళ్ళైన తన కొడుకు అలా పడక గదిలో కోడలి కోసం ఎదురుచూస్తూ ఉండడం ఆమెకు నచ్చక వెళ్ళమని చెప్పి పంపింది. చిరుమువ్వల సవ్వడితో పాటుగా మట్టెల శబ్దం గది ముందు వినిపించడంతో అంతవరకు అసహనంతో గదిలో ప్రచారాలు చేస్తున్న రితీష్ తెరిచి ఉన్న తలుపు వెనుక నక్కాడు. బిడియపడుతూ ఆమె లోపలికి రాగానే గబుక్కున గది తలుపు వేసి ఆత్రంగా ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు. కెవ్వుమని అరవబోయిన ఆమె అతని స్పర్శను గుర్తించి తమాయించుకుంది. నీకోసం ఎంతసేపని ఎదురు చూడాలి, త్వరగా రావాలని తెలియదా? లాస్య భుజం మీద తన గదవను ఉంచిన రితీష్ తన తలతో ఆమె తలకి డిచ్చా ఇచ్చాడు. అతని మాటలకి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. అతని స్పర్శకి ఆమె సోయగాల కళ్ళు మత్తుగా వాలాయి. అడిగేది నిన్నే అన్నాడు అతడు. అతని ప్రశ్నకి మౌనమే ఆమె సమాధానమైంది. అతని వెచ్చని ఊపిరి ఆమె మెడకు తగలగానే ఆమె తనువు పులకరించింది. ఆమెను తన వైపుకు తిప్పుకొని బిడియంతో వాలిన ఆమె తలను 2 చేతులతో పట్టుకొని కాస్త పైకెత్తి పట్టుకొని చిగుర్టాకులా వణుకుతున్న ఆమె పెదాలను చూశాడు రితీష్. అవి తేనెలూరుతూ మకరందాన్ని గ్రోలమన్నట్టు ఉన్నాయి. ఆగలేక ఆత్రంగా వాటిని అందుకున్నాడు అతడు. గాఢంగా ముద్దు పెట్టి తన ప్రేమ రుచిని ఆమెకు చూపిస్తూ ఆమెకు ఊపిరి భారమైన వేళ వదిలాడు. లాస్య అతని ముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ అలాగే కళ్ళు మూసుకొని బొమ్మలా నిలబడింది. అతడు చిన్నగా నవ్వుకొని మంచం మీద కూర్చున్నాడు. ఆమె ముంజేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. లాస్య అని మృదు మధురమైన స్వరంతో ఆమెను పిలిచాడు. అని ఆమె మత్తుగా పలికి పడిపోకుండా బ్యాలెన్స్ కోసం అతని మెడ చుట్టూ చేతులు వేసింది. చూడు లాస్య, మన పెళ్ళై దాదాపు నెలవుతోంది. ఇక ఫస్ట్ నైట్ అయి 1 వారమైంది. అయినా నీలో ఈ బెరుకు పోలేదేంటి? మొదటి రాత్రి ముడుచుకుపోయినట్టుగానే ఇప్పటికీ ముడుచుకుపోతున్నావు. ఇలా అయితే నాకు కష్టంగా ఉంది. నిన్ను నేనేదో బలవంతంగా అనుభవిస్తున్న ఫీల్ కలుగుతుంది. నాతో కాస్త ఫ్రీగా ఉండు. నేనేమీ పరాయివాడిని కాదు కదా. తాళి కట్టిన నీ భర్తని అనునయంతో అన్నాడు రితీష్. ప్రయత్నిస్తున్నాను అండి. అయినా ఎందుకనో నా వల్ల కావడం లేదు. నాకు తెలియకుండానే బిగుసుకుపోతున్నాను. కాస్త టైం ఇవ్వండి ప్లీజ్ అని ఎంతో క్యూట్గా రిక్వెస్ట్ చేసిన ఆమె, ఎంతైనా మనం కొత్త కదా. పెళ్ళికి ముందు మీరెవరో నాకు తెలీదు. మీతో నాకు పరిచయం లేదు. పైగా ఇలా పెళ్లి చూపులు జరిగాయో లేదో అలా పెళ్లి జరిగిపోయింది. కలిసి తిరగడం కానీ కాల్ చేసుకొని మాట్లాడడం కానీ మనం చెయ్యలేదు. పెళ్లి చూపులు అప్పుడు మిమ్మల్ని మొదటిసారిగా చూశాను. ఆ తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మిమ్మల్ని పెళ్లిలోనే చూశాను. ఆ పెళ్లి తర్వాత ఇతర కార్యక్రమాలతో బిజీగా గడిపాం. ఆ తర్వాత ఇక అని చెప్పలేక సిగ్గుతో తన చూపుల్ని నేల మీద పరిచింది లాస్య. ఆ తర్వాత అని ఆమె ఏం చెప్పాలనుకొని చెప్పలేక సిగ్గుతో ఆగిందో తెలిసినా కూడా రితీష్ కావాలని టీచ్ చేసి అడిగాడు. ఆమె మరింత బిడియపడుతూ అతని మెడ దగ్గర ముఖం దాచి ముగ్ధలా ముడుచుకుపోయింది. అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకోగా ఆమె సన్నని నడుము అతని బలమైన చేతిలో నలిగింది. దాంతో ఆమె ఒళ్ళు జల్లుమంది. వాలిన ఆమె సోయగాల కళ్ళను మరికాస్త గట్టిగా మూసింది. ఇంతలో రితీష్ సెల్ ఫోన్ రింగ్ అయింది. అతడు అది పట్టించుకోకుండా ఆమెను మంచం మీదికి చేర్చి ఆమె పక్కన వాలాడు. అతను లిఫ్ట్ చేయకపోయేసరికి ఫోన్ అదే పనిగా మోగింది. ఏమండి, మీ సెల్ రింగ్ అవుతోంది, ఒకసారి చూడొచ్చు కదా అని మూతిని సున్నాలా చుట్టింది లాస్య. ఆమె నిండైన ఎద సంపదని ముద్దాడుతున్న అతడు, అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు అన్నాడు. ఏమో ఎవరికి తెలుసు, ఇంపార్టెంట్ అయితేను అన్న ఆమె అతను చేస్తున్న పనికి తన్మయత్వంతో మూలిగింది. ఆమె మధుర స్వరానికి ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిన అతడు, ఇప్పుడు నాకు నీతో చేసే ఈ పని కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అని తన తడిపేదాలను ఆమె చెవిదిమ్మపై ఉంచి అక్కడ ముద్దు పెట్టాడు. అతడు ఎంతకీ ఎత్తకపోయేసరికి రింగ్ అయి కాల్ కట్ అయింది. దాంతో రితీష్ తేలికగా ఊపిరి పీల్చుకొని, పీడా పోయింది. ఏ సన్యాసి వెధవో ఈ టైంలో కాల్ చేసి మనల్ని డిస్టర్బ్ చేయాలని చూశాడు కోపంతో అనుకున్న అతడు తన ధ్యాసంతా ఆమె మీద నిలిపాడు. తన భార్యతో రొమాన్స్ చేస్తూ ప్రణయ సామ్రాజ్యంలో విహరించాడు. ఆమెను సుఖపెడుతూ తన సుఖాల తీరం చేరాడు. అలుపొచ్చేదాకా ఆమెతో శృంగారకేలి జరిపిన అతడు ఎప్పటికో తెప్పరిల్లి విశ్రాంతిగా పడుకున్నాడు. ఈ వెధవ ఫోన్ ఎత్తకుండా ఏ రాచకార్యాలు వెలువబెడుతున్నాడో అని తన ఫ్రెండ్ రితీష్ని తిట్టుకున్న శిఖర్ భోజనానికి వెళ్ళాడు.
మాధవి కొసరి కొసరి వడ్డిస్తుంటే తృప్తిగా తిన్నాడు. బేవుమని తేల్చేసి తన గదికి వెళ్తూ అనుకోకుండా సంయుక్త గది వైపు చూశాడు. ఆమె తలుపు పూర్తిగా కాకుండా వారగా వేసి ఉంది. అందులో నుండి ఆమె అతనికి ట్యూబ్లైట్ కాంతిలో స్పష్టంగా కనిపించింది. సంయు మంచం మీద బోర్లా పడుకొని సెల్ ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తోంది. బోర్లో పడుకొని ఉన్న ఆమె తన 2 కాళ్లను పైకి పెట్టి చిన్నగా అటూ ఇటూ కదిలించింది. ఆమె వేసుకున్న నైట్ ప్యాంట్ మడమ నుండి కొంచెం పైకి జారి ఆమె పసిడివర్ణపు మేని ఛాయలో ఉన్న పిక్కలని బహిర్గతం చేసింది. కాళ్ళకు వేసుకున్న వెండి పట్టీలు తెల్లగా మెరుస్తూ ఆమె పసిడి వర్ణంతో తన వర్ణాన్ని మిళితం చేసి సరికొత్త వర్ణాన్ని సృష్టిస్తూ ఆమె కాళ్ళ అందాన్ని మరింత పెంచాయి. కాళ్ళు చిన్నగా కదులుతూ ఉండడంతో ఆమె పట్టీలు అటు ఇటు కదులుతూ చేస్తున్న చిరుసవ్వడి శిఖర్ చెవులకు పసందైన సంగీతాన్ని వినిపించాయి. ఏదో మంత్రం వేసినట్టుగా అతని కాళ్ళు కదలక అక్కడే ఆగాయి. గుమ్మం ముందు నిలబడి ఆమెను అలాగే చూస్తున్న శిఖర్ సంయు అందానికి ఫ్లాట్ అయ్యాడు. దాంతో అతని గుండె జారినట్టు అయింది. అప్రమత్తంగా అతని కుడి చెయ్యి అతని ఎదపైకి చేరింది. ఫ్రీజ్ అయిన అతడు ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచాడు. వామ్మో, టెంప్ట్ అయ్యేలా ఉన్నాను అనుకొని అక్కడి నుండి కదిలి తన గదికి వెళ్తుంటే ఆల్రెడీ టెంప్ట్ అయ్యావుగా అంటూ అతని అంతరాత్మ నవ్వింది. అంత లేదిక్కడ. ఇక్కడ ఉంది శిఖర్. అంత ఈజీగా ఎవరికీ లొంగడు. అందులోనూ ఆ తింగరి సంయుకి. నో వే తనదైన యాటిట్యూడ్లతో అనుకున్నాడు. ఇందాక కాల్ చేసిన నెంబర్కి మళ్ళీ కాల్ చేశాడు. ఈసారి కూడా అవతల ఉన్న వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో శిఖర్కి చిరాకు వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయకుండా ఈ టైంలో రితీష్ గాడు ఏం చేస్తున్నట్టు? అప్పుడే నిద్రపోయాడా? ఎవరైనా ఎంత ఇంపార్టెంట్ విషయం ఉంటే ఈ టైంలో కాల్ చేస్తారన్న కామన్ సెన్స్ ఉండదా వీడికి? కోపంతో రితీష్ని తిట్టుకున్నాడు. అతడు కాల్ లిఫ్ట్ చేయనందుకు అసహనంతో టెర్రస్ మీదికి వచ్చి చల్లగాలి పీలుస్తూ నిలబడ్డాడు. ఇంతలో ఫ్లైట్ సౌండ్ వినిపించింది. తల పైకెత్తి చూశాడు. అతనికి ఫ్లైట్తో పాటు ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు, దానితో పాటు చంద్రుడు కనిపించాడు. ప్రశాంతంగా ఉన్న ఆ నీలినింగిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఏవేవో కవుల కల్పనకి అందని భావాలు అక్కడ అతనికి గోచరించాయి. పాడ్యమి నాటి ఆ జాబిలమ్మను చూడగానే అతని మనసులో ఇందాక ముగ్గు వేస్తున్నప్పుడు చూసిన సంయుక్త నెలవంక లాంటి నడుము వంపు అతని కళ్ళ ముందు కనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రాక్లో చూశాను. ఇప్పుడు ఎంతో పెద్దదైంది. అంతేనా? నిండు అందాలతో నన్ను టెంప్ట్ చేసేలా ఉంది. దీనిలో నన్ను పడేసే అంత అందం దాగి ఉందంటే నమ్మలేకపోతున్నాను. ఇందాక చూసిన ఆమె అతనికి పదే పదే గుర్తుకు వస్తుంటే అనుకున్నాడు. అతనికి తెలియకుండానే చిలిపి చిరునవ్వు అతని పెదాల మీద చేరింది. మనసు అలౌకికమైన భావానికి గురవుతుంటే తీయని నిట్టూర్పు అతని నుండి వెలువడింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ రొమాంటిక్ స్టోరీని మిస్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ముందుగా చూడాలి అనుకునే వాళ్ళు నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.